హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి, మీరే చేస్తారు. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, తనుజ సూపర్, చాలా బాగా ఆడారు. రీతు ఫుల్ కామెడీ, అలాగే గుడ్ స్ట్రాటజీ. అయ్యో సంజన గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అనిపించిందా లేదా? తనుజ డిమాండ్ తో నీ మీద ఎలా అరిచానో తెలుసా, నాకు నేను నచ్చడం లేదు అంటారు. ఇద్దరు సారీ చెప్పుకున్నారు. ఓకే, నెక్స్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్. కలర్ సెలెక్ట్ చేసుకొని దాని మీద నిలబడి టాస్క్ ఆడి గెలిచి వాళ్ళ పక్కనున్న ఖాళీ బాక్స్ లో వాళ్ళ కలర్ ని పెట్టాలి. అలాగే పక్క వాళ్ళతో ఆడి వాళ్ళ బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఛాలెంజ్ లో బిగ్ బాస్ 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోమంటే డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ అని చెప్పారు. తర్వాత రీతు బాగా ఆలోచించుకొని నాకు ఆడాలనిపిస్తుంది అంటది. తినముందే డెసిషన్ చెప్పారు, తర్వాత నాకు ఆలోచించుకునే స్కోప్ ఇవ్వలేదు అనేస్తుంది. ఫైనల్ గా నాకు ఆడాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ముగ్గురు ఆడిన వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది, అందరికి సమానంగా ఛాన్స్ రాదు అంటే నేను ఆడతా అంటారు. గోల గోల పెట్టింది. ఏంటో అనుకున్నా, కానీ ఇమాన్యుయల్ సంజన గారితో ఆడినప్పుడు సంజన గారు టాస్క్ ఓడిపోయారు. సంజన గారికి ఒకే ఛాన్స్ వచ్చింది, అవుట్ ఆఫ్ ది రేస్ అనేసారు. అదే ఫస్ట్ ఆడిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది స్ట్రాటజీ సూపర్ అని రీతు. తర్వాత తనుజ కూడా అంటుంది, డెమాన్ నువ్వు తప్పుకో, నెక్స్ట్ టైం నువ్వు వెళ్ది గానీ రీతుని పంపిద్దాం అనేసి అంటారు. మళ్ళీ రీతు కోసమే నువ్వు గివ్ అప్ ఇచ్చావనేసి మేము అనము అంటారు. రీతు వచ్చి చెప్తుంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ కూడా అంటారు, మేము ముందే ఆడదామని ఫిక్స్ అయిపోయాం, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటారు. కళ్యాణ్ కూడా అడుగుతారు, ఏం డెమాన్ తప్పుకుంటున్నావా అంటే నేను బిగ్ బాస్ అనౌన్స్ చేసేటప్పుడు చెప్తాను, ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎప్పుడైనా నేను వెళ్తా అనేసి. ఇంకా తప్పుకున్నారు. ఫైనల్ ఇమాన్యుయల్ గెలిచారు. బిగ్ బాస్ అంటారు, ఏ బాక్స్ తీసుకుంటావు అంటే 3 మెంబర్స్ తో ఆడవచ్చు అంటే ఫస్ట్ సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఓడిపోతే ఆ బాక్స్ నీకే వస్తాయి కదా మమ్మీ అంటారు. ఎప్పటికైనా ఆడాల్సిందే కదా మమ్మీ అంటారు. ఇమాన్యుయల్ ఓడిపోతారు అసలు. ఓకే అన్నారు. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్, సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటారు. రీతు అంటది, ఆ అన్నకి టెన్షన్ ఉండదు. కళ్యాణ్ అంటారు, ఆ అన్న కనబడ్డు అంటే. ఇమాన్యుయల్ అంటారు, ఈ 3 డేస్ మాట్లాడితే ఎక్కడ మనల్ని తీసుకుంటారో, ఎక్కడ ఆడమంటారో అని సైలెంట్ గా ఉండిపోతారు. ఆయనకి అన్నీ తెలుసు, లాస్ట్ లో ఆడిన వాళ్ళకి అడ్వాంటేజ్ అని తెలుసు, అప్పుడు వస్తారు బయటికి అని. బాగుంది, బాగా చెప్పారు. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ పెట్టారు. ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడారు. రీతు వెళ్ళేటప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయకండి, నేనే ఆడతా అంటారు. అలాగే ఇమాన్యుయల్, నాకు ఇంటూ కూడా తెలియదు, ఎలా ఆడతా అంటారు. సంచాలక్ గా డెమోన్ ఉన్నారు. ఫస్ట్ కళ్యాణ్ పాయింట్ వచ్చింది, నెక్స్ట్ ఇమాన్యుయల్ కి, ఆ నెక్స్ట్ రీతు 13/13 1 వస్తది అంటే ఎలా వస్తది, డివైడెడ్ బై అంటే ఎన్నిసార్లు పోతది అంటది. బిగ్ బాస్ కూడా 2 టేబుల్ అడిగారు, బానే చెప్పింది. మళ్ళీ అది కూడా చెప్పిన తర్వాత కరెక్ట్ గా చెప్పలేదా అంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా 20/20 ఎంత అంటే 40 బిగ్ బాస్ అంటది. బిగ్ బాస్ కూడా వండర్ఫుల్ రీతు, ఆల్ ది బెస్ట్ అంటారు. భలే ఉంది. సంజన గారు అక్కడ అందరూ నవ్వుకుంటారు. ఫైనల్ గా కళ్యాణ్ కి 4 పాయింట్స్, ఇమాన్యుయల్ కి 6 పాయింట్స్. ఇమాన్యుయల్ గెలిచారు. రీతుకి 0 పాయింట్స్, ఏం చెప్పలేదు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. సంజన గారికి అండ్ ఇమాన్యుయల్, సంచాలక్ గా రీతు. పంతం నీదా నాదా. చిన్నప్పుడు అంగన్వాడీలో ఆడుకునే వాళ్ళం ఉయ్యాల, అలా ఉంది అది. కానీ ఇక్కడ బాస్కెట్ ఉన్నాయి, తాడుతో బ్యాలెన్స్ చేస్తూ బాల్స్ వేయాలి. సంజన గారు చాలా బాగా ఆడారు, ఒక పక్క ఆవేశపడుతూ సూపర్ అసలు. ఇమాన్యుయల్ ఎలాగో బాగా ఆడతాడు, గెలుస్తాడు అని తెలుసు కదా. ఫస్ట్ సంజన గారు తాడు వదిలేశారు అని తీసేశారు సంచాలక్, కానీ అక్కడ ఫస్ట్ తాడు వదిలేసింది ఇమాన్యుయల్. కానీ బాల్స్ పరంగా చూస్తుంటే ఇమాన్యుయల్ ఎక్కువ బాల్స్ ఉన్నాయి. నాకు సార్ అడుగుతారేమో అనేసి సంచాలక్ ఉన్న ప్రతిసారి మిస్టేక్ చేస్తారు. చూడాలి మరి ఇమాన్యుయల్ ఫౌల్ చేశారా లేదా అని అడుగుతారేమో అని. ఇమాన్యుయల్ గెలిచారు. సంజన గారు ఏడుస్తూనే ఉన్నారు ఓడిపోయాను అనేసి. అక్కడ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి రీతు ఓదార్చింది, బాగా మాట్లాడారు, బాగుంది. బిగ్ బాస్ సెకండ్ టాస్క్ కి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నారు. భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఆడారు. సంచాలక్ గా కళ్యాణ్ ఉన్నారు. తనుజ చాలా బాగా ఆడారు, తను పట్టుకున్నా సరే విడిపించుకొని ఆడారు. డిమాండ్ పవన్ ఇద్దరిని ఆపడానికి ట్రై చేశారు, కానీ అక్కడ అమ్మాయి ఉంది, మరి ఫిజికల్ అవ్వకుండా
ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడారు, బాగా ఆడారు. తను ఇద్దరిని ఆపేయాలి అనుకుంటే ఆపేయొచ్చు. మనం ఇంతకు ముందు టాస్క్ లో చూసాంగా ఎలా ఆపేశారు బర్నీ గారిని అండ్ నిఖిల్ ని. తర్వాత అంటారు ఫిజికల్ అయ్యా అంటుంది, గట్టిగా ఆడలేదు, ఛాన్స్ ఉంది కదా అని జాగ్రత్తగా ఆడాను అంటారు. బాగుంది. ఫస్ట్ లో ఎవరు ఫ్లవర్స్ వాళ్ళు ముగ్గురు పెట్టేశారు. ఫ్లవర్స్ పైనుంచి పడుతున్నాయి. ఇల్లు ఎవరు వాళ్ళు తీసేస్తుంటే సంచాలక్ అంటారు కళ్యాణ్, అక్కడ ఉన్న ఫ్లవర్స్ ఈక్వల్ గా ఉండకపోవచ్చు, వెళ్ళి ఫ్లవర్స్ తీసుకోండి, గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. డిమాండ్ పవన్ మీరు కలిసి ఆడుతున్నారు అంటారు. లేదు, ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ఆడారు. డిమాండ్ వాళ్ళిద్దరు ఫ్లవర్స్ తీసేశారు, ఇద్దరు దీని మీదకి వచ్చారు. కానీ తనుజ బర్నీ గారి ఫ్లవర్స్ తీయలేదు, భరణి గారు తనుజ ఫ్లవర్స్ తీయలేదు. ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా డిమాండ్ అందరు ఫ్లవర్స్ తీసేస్తున్నారుగా. అక్కడ డిమాండ్ పవన్ కి చెప్తుంది ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఒకేసారి పెట్టు అంటుంటే తనుజ అంటది నువ్వు వచ్చే రీతు వచ్చి ఆడు అంటది. అక్కడ జస్ట్ చెప్పింది అంతేగా. అక్కడ డెమాన్ తోస్తున్నాడు. తోస్తావు ఎందుకురా అంటే అడ్డు వస్తే ఏం చేస్తాం అంటాడు. ఇద్దరిని లాగేస్తాడు. తనుజ తోస్తుంది, డిమాండ్ కూడా నార్మల్ గా తోస్తుంటే తనుజ తోస్తున్నావు అంటుంటే డిమాండ్ ని నేను గట్టిగా తోస్తే అక్కడ ఉంటావు, నేను తొయ్యలేదు అంటారు. కానీ అక్కడ తనుజానే ఎక్కువ ఫోర్స్ గా తోసింది డిమాండ్ ని. డిమాండ్ చాలా బాగా ఆడాడు కామ్ గా. తనుజ గుంపుగా అంటే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొని పెట్టింది. నెక్స్ట్ బర్నీ గారు పెట్టారు, డిమాండ్ ఆపడంలో ఉన్నారు, ఫ్లవర్స్ తెచ్చుకోలేదు. ఫస్ట్ తనుజ 59 ఫ్లవర్స్ పెట్టారు, బర్నీ గారు 54 ఫ్లవర్స్ పెట్టారు. మొత్తానికి తనుజ గెలిచారు. నీతు డిమాండ్ దగ్గరకు వచ్చి ఎందుకు ఫ్లవర్స్ తెచ్చుకోలేదు అంటే డిమాండ్ నేను తెచ్చుకున్నాను వాళ్ళు తీసేశారు అంటారు. తర్వాత డిమాండ్ అంటారు నేను అటాక్ చేస్తుంటే ఫిజికల్ అంటుంది. అలా అన్న తర్వాత కూడా మన ప్రతాపం చూపిస్తే ఇంకా మనం ఏం చేస్తాం అంటారు. బాగా ఆడారు ఇద్దరు. పవన్ ఆల్సో టూ గుడ్. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేస్తారుగా, చేసేయండి.